నా కాంపోస్ట్ పాయలు మంచి కాంపోస్ట్ అనమాట. సో దీంట్లో ఉన్న ఇది కూడా తీసేసి క్లీన్ చేయాలి. చుట్టూతో వీడ్స్ పెరుగుతున్నాయి కదా, కలుపు మొక్కలు, వాటిని తీసేసి దీంట్లో వేసేస్తాను. వేసేసి కొంచెం మట్టి వేసేసి ఇవి పెట్టేస్తాను. సో ఈ కాంపోస్ట్ ఇదేమో క్లీన్ చేస్తున్నాను. సో నా కాంపోస్ట్ పాయలు. సో కాంపోస్ట్ ఇలా ఉంది. ఇంకా రేపు చేస్తాను మిగిలింది అంతా ఒకసారి చేయలేను కదా. కాంపోస్ట్ ఇంకా తీయాల్సి వచ్చింది, చాలా వచ్చింది. సో ఇది పెద్ద గుంట అయింది. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ దీంట్లో ఉన్నదంతా దాంట్లో వేసేసేసి ఇవి పెట్టేస్తాను అనమాట. ఇదంతా కూడా కాంపోస్ట్ వచ్చింది. చూసారు ఎన్ని వానపాములు ఉన్నాయో, గాడ్ ఎన్ని అంటే అన్ని ఉన్నాయి, ఎన్ని జీవులు బతుకుతున్నాయో. సో దీంట్లో వేస్తున్నాను ఇదంతాను. ఇప్పుడు మళ్ళీ ఒక 6 నెలల్లో అవుతుంది. ఇంకా ఇక్కడ ఇంకొంచెం తీసేసి ఆపేస్తాను. అది యాక్టివ్గా ఉంచుకుంటాను. బాగుంది కదా. చూసారా వానపాములు చూసారా ఎన్ని ఉన్నాయో. చూసారా నా గ్లౌస్ వేసుకునే చేస్తాను అనమాట, ఏమి చెయ్యవు. ఓ మై గాడ్, దట్స్ సో హెల్తీ సాయిల్, హెల్తీ సాయిల్. ఇదిగోండి పూర్తి చేశాను, మొత్తం పూర్తి అయ్యింది. నేను ఇదేమో అలా ఉంచేసేసి 6 నెలలకి కాంపోస్ట్ అవుతుంది. ఇదేమో ఫెన్స్ పెట్టాను, ఎందుకంటే కొత్తగా వేసినవి పక్కన వాళ్ళకి అందరికీ కనిపించకుండా ఉంటుందని. కొంచెం అది తెల్ల ఫెన్స్ అయితే కొంచెం మనకు కూడా కన్నుకి ఇంపుగా ఉంటుంది. గార్డెన్లోకి రాగానే అదంతా కంపోస్ట్ పైలు కనిపించకుండా. అదేమో కొట్టాను, కొడితే పగిలిపోయింది. ప్లాస్టిక్ కదా, కొంచెం సుత్తితో కొడితే పైన పగిలిపోయింది. ఇదేమో కాంపోస్ట్ అంతా కూడా నెమ్మదిగా తీసి గార్డెన్లో వేయాలన్నమాట, అన్ని చోట్ల అన్ని మొక్కలకిను. ఇది మా నైబర్స్ యార్డ్లో టర్కీ కోళ్ళు వచ్చున్నాయండి. ఆ మగ కోడేమో విప్పుకొని ఆడుకోని అట్రాక్ట్ చేస్తుంది. చాలా బాగుంది, అందుకని తీశాను. నేను నా గార్డెను, నా లైఫ్ మీతో పంచుకోవడం నాకు నచ్చుతుంది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ పెట్టండి. మంచి మంచి వీడియోస్ చూపిస్తాను. నా గార్డెన్లో నేను ఎలా చేస్తానన్నది చెప్పిస్తాను. ఇది నా గార్డెన్లో వాటర్ ఫీచర్ అనమాట. దాంట్లో వాటర్ లిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి, గోల్డ్ ఫిష్ కూడా ఉన్నాయి, 3 ఉన్నాయి గోల్డ్ ఫిష్. సో ఇదంతా చుట్టూతో రాళ్ళ మధ్యలో అంతా కలుపు మొక్కలు బాగా పెరిగిపోయాయండి. సో వాటిని అన్నింటినీ తీసేసి శుభ్రంగా చేసేద్దాని ఉంది. పని చేయాలి కానీ చాలా సంతోషం. చూపిస్తానే ఎలా చేస్తాను. చుట్టూతో రాళ్ళన్నీ తీసేసాను, మళ్ళీ క్లీన్ చేస్తాను. ఇది ఉందన్నమాట. దీంతో ఇలాగా ఈ లాన్ మూవ్ వాడు వచ్చినప్పుడు మామూలుగా నేను ఏదన్నా కవర్ పెట్టాలి. నిన్న పెట్టినట్టు లేను, వాడు వచ్చినప్పుడు ఇంట్లో లేను. సో ఇలా తీయాలన్నమాట. తీసేసి కానీ ఎంత చెత్తగా ఉన్నా కూడా బాగానే ఉంటుందండి. బురదలోనే పెరుగుద్ది కదా మన వాటర్ ప్లాంట్స్. సో నీళ్ళల్లో పెరిగే ఇవి తామర పువ్వులు లాంటివి, తామర కాదు కానీ వాటర్ లిల్లీస్, నాట్ లోటస్, ఇస్ లిల్లీస్. దీంతో ఏమో ఇలా తీయాలన్నమాట. దీస్ ఆర్ వాటర్ లిల్లీస్, నాట్ లోటసెస్. కానీ బురదలోనే పెరుగుతాయి కాబట్టి కొంచెం బురదగా ఉంటేనే బాగా వస్తుంది. పువ్వు వస్తుందండి, ఇంకొక మంత్లో ఒక 1-2 పువ్వులు వస్తాయి. ఇది మామూలుగా నేను గార్డెన్ పార్ట్సే అనమాట, పెద్ద ఏం కాదు. కింద తీసేయకుండా చేశాను. ఇది మొదట్లో పెట్టాను, అది కొంచెం లీక్ అవుతుందని అనుమానం వచ్చి ఇది పెట్టాను అనమాట. సో వెరీ సింపుల్. దీని కిందన నాది సెప్టిక్ ట్యాంక్ ఉంది. ఆ వేడికి ఆ ఫిష్ బతుకుతాయి అనమాట వింటర్లో. సో ఫిష్ చావట్లేదు, దీంట్లోనే ఉంటాయి. సో ఎర్రగా ఉంది అక్కడ, కనబడుతుందో లేదో. చూసారు కదా, ఇలాగా మా ఊళ్ళో కాంపోస్ట్ పెడతారని చెప్పాను కదా, పెద్ద పాయలు. అదంతా తీసుకుని వచ్చాను, వేస్తున్నాను అనమాట. ఈ ఫోటోనేమో పని మొదలుపెట్టినప్పుడు ఎంత చెత్తగా ఉందో చూడండి. ఇప్పుడు పని అయిపోయాక అనమాట, పూర్తిగా పని అయిపోయింది. ఎంత బాగుందో చూసారా, క్లీన్గా అయిపోయింది, అంత నీట్గా వచ్చేసింది ముందుకి. ఇప్పటికీను ఇదే సంతోషం అనమాట. ఏదైనా పని చేస్తే చాలా రివార్డింగ్ అనిపిస్తుంది. కష్టపడినా కూడా ఈ ప్లానెట్ ఫిట్నెస్కి వెళ్ళి గుంజీలు తీయక్కర్లేదు.
అది ఇది అనమాట నా గార్డెన్. గార్లిక్ బాగా వస్తుంది. చూసారు, కొత్తిమీర బాగా వచ్చేస్తుంది. కొత్తిమీర బాగా వచ్చేసింది. ఇదేమో స్నాప్ పీస్ అంటారు. ఇక పువ్వు వస్తుంది. అదే ఆ పీస్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇది కూడా పీసే అనమాట, కానీ ఇంకా పెరుగుతుంది నా క్లైమాటిస్. ఇదిగోండి నా పియనీస్ వచ్చేస్తున్నాయి అనమాట. పియనీస్ ఆర్ బ్లూమింగ్, జస్ట్ స్టార్టింగ్ టు బ్లూమ్. మే 21. సో డ్రైవే కూడా క్లీన్గానే ఉంది. సో ఇది రోడోడెండ్రన్ ఎంత బాగుందో చూస్తున్నారా. ఫస్ట్ స్ట్రాబెర్రీ, అబ్బా ఎంత బాగుందో స్ట్రాబెర్రీ. నా స్ట్రాబెర్రీ వచ్చేసిందా. ఇంకా వారం రోజుల్లో అన్నీ ఎరగా అయిపోతాయి చాలా మటుకు. చక్కగా వస్తున్నాయి. ఇక ఎన్ని పువ్వు మొగ్గలు ఉన్నాయో. పియనీస్ చూసారా. స్వామికి నేను నా స్ట్రాబెర్రీస్ గార్డెన్లో పెంచిన స్ట్రాబెర్రీస్ పెట్టాను ప్రసాదంగా. సో ఎక్కడి నుంచో తెప్పించిన అరటిపళ్ళు అక్కర్లేదు, ఏవైనా పెట్టచ్చు. స్వామికి ఇష్టంగా పెడితే తృప్తిగా తీసుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి పంపించండి, లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.